రైటికా బులెటిన్ లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ మూసీ విషయంలో ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టేలా మాస్టర్ ప్లాన్ వేశారు. మూసీ నిర్వాసితులకు అండగా ఉంటామని ప్రకటించారు. బఫర్ జోన్లలో ఇల్లున్న వాళ్లకు కూడా ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. మూసీ అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇక తాజాగా మూసీ పరివాహక ప్రాంత నిర్వాసితులకు ఇళ్లతో పాటు జీవనోపాధి కల్పించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తూ రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది. సెర్ఫ్ సీఈఓ చైర్మన్ గా 14 మంది సభ్యులతో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ మూసీ బాధితులకు ఉపాధి అవకాశాలను పరిశీలించనుంది. ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందిస్తోంది. ఆ నివేదిక ఆధారంగా వారికి జీవనోపాధి కూడా కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. మూసీ ప్రక్షాళన, బ్యూటిఫికేషన్ విషయంలో అసలు తగ్గేదే లేదని తేల్చి చెబుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ యామిని. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూసీ ప్రక్షాళన అనేది ఒక హాట్ టాపిక్గా మారిపోయిందనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా ఈ 55 కిలోమీటర్లు ఉన్న ఈ మూసీ నదికి సంబంధించి అది ప్రక్షాళన చేసేందుకు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఖచ్చితంగా బీచ్ నుంచి కూర్చుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఏదైతే మూసీకి సంబంధించి గతంలో కూడా ఎన్నో ప్రభుత్వాలు అది ప్రక్షాళన చేసి సుందరీకరణ చేయడానికి కూడా ఎంతో ప్రయత్నించారు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన చేసి అది సుందరీకరణ చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెబుతుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా కూడా సుమారు మూసీకి సంబంధించి 55 కిలోమీటర్లు, అంటే మూసీ నది ప్రవహించే 55 కిలోమీటర్లు కూడా అక్కడ నివాసితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ కూడా వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా అక్కడి నుంచి అయితే ఖాళీ చేయించే ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల క్రితం కూడా ఏదైతే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి కలెక్టర్లోని అలాగే రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో పరిశీలించి అక్కడ ఏదైతే ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను అయితే మార్క్ చేసింది. ఆ తర్వాత ఏదైతే మూసీ ప్రక్షాళన కొరకు మొదటి విడతగా కొన్ని ఏదైతే ఈ కట్టడాలను అయితే నేలమట్టం చేసింది. అప్పటి నుంచి కూడా ఈ మూసీ ప్రక్షాళనపై అనేక విమర్శలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ కావాలనే ఏదైతే 1,00,000 పై ఏదైతే 50 కోట్లు ఉందో వీటన్నిటికి సంబంధించి కావాలనే ఈ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గాలు కూడా ఎన్నో విమర్శలు అయితే చేసి ఆ తర్వాత కూడా ఏదైతే ఈ మూసీ నదికి సంబంధించి అక్కడ నివాసితులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇప్పటికే తెలంగాణ భవన్కి వెళ్ళి అక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తమ గోడైతే వెళ్ళబోసుకున్నారు. అప్పటి నుంచి కూడా ఈ మూసీపై అనేక విమర్శలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ విమర్శలకు కూడా చెక్ పెట్టేందుకు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ముఖ్యంగా మూసీ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఇళ్లలే కాకుండా వాళ్ళకి జీవనోపాధి కల్పించేందుకు కూడా ఇప్పుడు రంగం సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దీనికి సంబంధించి అఖిలపక్ష మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పింది. అలాగే మరొక పక్క ఏదైతే ఈ మూసీ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించేందుకు కూడా ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక కమిటీ కూడా వీళ్ళందరికీ ఎలాంటి ఉపాధి కల్పించవచ్చు అనే కోణంలో ప్రస్తుతం వాళ్ళైతే పూర్తిగా సర్వే అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మూసీ నిర్వాసితులు గతంలో కూడా ఎన్నోసార్లు ఇది ప్రక్షాళన చేసి సుందరీకరణ చేసి దాన్ని రూపుదిద్దామంటూ కూడా ఎంతోమంది ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన చేస్తామంటూ కూడా భీక్షించు కూర్చున్నారని చెప్పొచ్చు. మూసీ పరివాహక ప్రాంతాల చుట్టూ కూడా కారిడార్లు, పార్కులు, అలాగే ఏదైతే కొన్ని ప్రభుత్వకు సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి కూడా పూర్తిగా సిద్ధమైందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రజలకి ఏదైతే దీనికి సంబంధించి ఎంతో ఉపకరణ ఉంటుందంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఇప్పటికీ చాలామంది వరకు కూడా అక్కడ మూసీ పరివాహక ప్రాంతాల నుంచి కూడా చాలామంది నిర్వాసితులు ఇప్పటికే తాము స్వచ్ఛందంగా ఒప్పుకుంటూ కూడా డబుల్ బెడ్రూమ్లకు అయితే వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ కూడా ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా పర్యటించారు. ఈ పర్యటన ఇచ్చిన సందర్భంలో కూడా వాళ్ళు ఖచ్చితంగా బాధితులకు అండగా ఉంటామంటూ కూడా వాళ్ళైతే చెప్పారు. అలాగే మరొక పక్క ఆ బాధితులకు సంబంధించిన ఇళ్లను కూడా కూల్చివేయడానికి మేము అడ్డుకుంటామంటూ కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో
నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ భవన్లో కూడా ఒక లీగల్ సెల్ను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ మూసీ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా లీగల్ సెల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటూ కూడా లీగల్ సెల్ను కూడా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు కూడా సిద్ధమైందని చెప్పొచ్చు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఉపాధి హామీ కల్పించేందుకు కూడా ఒక రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేసింది. అలాగే మరొకసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఎవరి ఐడియాలు బట్టి వాళ్ళు ఇవ్వచ్చు అంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పింది. ముఖ్యంగా మూసీ ప్రక్షాళన అనేది ఎంతో ఏదైతే చెప్పాలంటే చాలా సుందరీకరణంగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్తుంది. ముఖ్యంగా 55 కిలోమీటర్ల మేర ఈ మూసీ నది అయితే ప్రవహిస్తుంది. ఈ 55 కిలోమీటర్లకు సంబంధించి అక్కడ నిర్వాసితులు FTL బఫర్ జోన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖాళీ చేయించి అంటే వాళ్ళని ఒప్పించి అక్కడి నుంచి స్వచ్ఛందంగా ఖాళీ చేయించే ప్రయత్నాలు అయితే ప్రభుత్వం అయితే చేస్తుంది. ప్రస్తుతం ఏదైతే రెవెన్యూ అధికారులు మొదటి విడక కొన్ని ఇళ్ళు అయితే నేలమట్టం అయితే చేశారు. మరొకసారి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పంపించిన తర్వాత స్వచ్ఛందంగా మరొకసారి ఏదైతే ఈ కూల్చివేతలు అయితే ప్రారంభిస్తారు. అలాగే మరొక పక్క వాళ్ళకి ఉపాధి అనేది ఇది ఒక కొత్త అంశం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వటమే కాకుండా వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ పై స్థాయి ఎదిగే అవకాశం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఉపాధి కల్పించేందుకు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఉపాధి కల్పించవచ్చు అనే కోణంలో కూడా పరిశీలించ అయితే జరుగుతుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ కుమార్.